హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, దివాళీ సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా ఎకానమీ టెస్ట్ సిరీస్కి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేటువంటిది ఇప్పుడు పీడిఎఫ్స్ అనేది అందించడం జరుగుతుంది. 99 రూపీస్కి మీరు పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ 99 తోటి మన ఎకానమీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఇది 49 రూపీసే ఉంటుంది. అక్కడ ఒక రెఫరల్ కోడ్ ఇచ్చాం, దాని ద్వారా మీరు 49కే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ పీడిఎఫ్స్ కమ్ ఆన్లైన్ టెస్ట్లు రెండు కావాలనుకుంటే 149 రూపీస్కి ఇప్పుడు మీకు ఇది అవైలబుల్ ఉంది. తర్వాత వీడియో యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం. సేమ్ క్వాలిటీ కూడా ఇదే రకంగా పీడిఎఫ్స్, అదేవిధంగా పీడిఎఫ్స్ కమ్ ఆన్లైన్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి దీపావళి సందర్భంగా మనం లాస్ట్ 12 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు 125 రూపీస్కి అందిస్తున్నాం. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ అనేవి యాక్చువల్గా 299 రూపీస్ ఉండేటువంటి కోర్సెస్ని ఇప్పుడు 149 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయి. రేపటి నుంచి వీడియో యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్లీ ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 3 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఈవినింగ్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మనకు నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి నవంబర్ 10th నుంచి మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. 17th మనకు 2 సెషన్స్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అండ్ 18th 1 సెషన్ ఉంటుంది. ఎకనామిక్ సంబంధించినటువంటి థర్డ్ పేపర్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఏవైతే హాల్ టికెట్కి సంబంధించి కావచ్చు, మీరు సెషన్ 1 నుంచి అంటే 3 ఎగ్జామ్స్ సంబంధించి ఒకటే హాల్ టికెట్ యూజ్ చేయాలి. అండ్ బుక్లెట్స్ కూడా అప్ టు రిక్రూట్మెంట్ ఎండింగ్ ప్రాసెస్ వరకు వాటిని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు టీజీపీఎస్సీ కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఏదైనా మీకు హాల్ టికెట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే సో వీటికి సంబంధించి మీరు ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మనకు టీజీపీఎస్సీ నుంచి మరొక అప్డేట్ కూడా ఉంది. ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉండబోతున్నట్లు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారు, ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందంట. ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. వాటిని కూడా ఒకసారి చూడండి. ఇక ఇదే అప్డేట్ మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 పరీక్షలు అంటూ చూడవచ్చు. షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ 10 నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు దాదాపుగా 1380 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడైతే ఎవరైతే గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మ్యాక్సిమం రివిజన్ చేయండి. మీరు చదివిందే ఈ 15 డేస్ను మీరు ఎంత రివిజన్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి అండ్ పేపర్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఎక్కువగా రివిజన్ చేయండి. ముఖ్యంగా సోషో ఎకానమీ సర్వే తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి సర్వే, వాటిని ఎక్కువగా రివిజన్ చేయండి. అండ్ దాంతోపాటుగా పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు ఎక్కువగా రివిజన్ చేసినట్లయితే 100% మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా డైలీ ఒక టెస్ట్ రాయండి. ఒక గ్రాండ్ టెస్ట్ రాసేటువంటి అంటే మాక్ టెస్ట్ లాగా ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టుకోండి. దానివల్ల మీకు మరి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. కనుక ఏదైనా ఒక టెస్ట్, అది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రాథమిక మెరిట్ జాబితా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. నవంబర్ 2 వరకు అభ్యంతరాలు నమోదుకు అవకాశం. సో మనకు వైద్య ఆరోగ్య శాఖలో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రాథమిక మెరిట్ జాబితాను మనకు వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు అయితే ప్రకటించింది. సో ఈ జాబితా పైన ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే నవంబర్ 2వ తేదీ రాత్రి 7 గంటల లోపు తెలియజేయాలని చెప్పేసి కూడా దానిలో పేర్కొన్నట్లు ఇక్కడ ముందు చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి దరఖాస్తు తేదీని కూడా పెంచారు. సో ఇక్కడ మనకు యాక్చువల్గా ఇది అక్టోబర్ 21 వరకు ఉండేది. దీన్ని ఇప్పుడు నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లయితే మెన్షన్ చేశారు. ఇంకా ఎవరైనా ఈ ఉద్యోగాలకు సంబంధించి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వీటిని ఒకసారి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి.
సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్టయితే ఇండియన్ ఎకానమీ పైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని జనరల్ స్టడీస్ అంశాలకు సంబంధించిన ఆర్టికల్ కూడా జరగవచ్చు. అండ్ భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. ఈరోజు మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ కలిపి 2 అందించడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే నేషనల్ జియోగ్రాఫిక్ పర్యాటక ప్రాంతాల్లో లడక్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు నేషనల్ జియోగ్రాఫిక్ అత్యుత్తమ ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో లడక్ నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే ఈ సూరు వ్యాలీ ఈ గుర్తింపు పొందిందంట. సో టాప్ 25 పర్యాటక ప్రాంతాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని గ్లోబల్ ట్రావెల్ రాడార్లో చేర్చిందంట. సో నాటకీయ ప్రకృతి దృశ్యాలు కావచ్చు, ఇంకా అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం, బౌద్ధ ఇస్లామిక్ ప్రభావాల సమ్మేళనానికి ప్రసిద్ధి చెందినటువంటి సూరు వ్యాలీ విస్తారమైనటువంటి సంభావ్యతతో కూడుకున్నటువంటి రత్నం వంటిది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది కార్గిల్ జిల్లాలో ఉన్నటువంటి సూరు లోయలో ఒక సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఎక్కడ ఉందంటే కార్గిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, ఇట్లా కూడా అడగవచ్చు, మనకి లడఖ్లో ఉన్నటువంటి కార్గిల్లో. సో ఇక్కడ పచ్చని లోయ సూరు నది వెంబడి విస్తరిస్తూ ఉంటుందంట. సో గంభీరమైనటువంటి శిఖరాలతో కూడి ఉంది. సో ప్రాచీన చరిత్ర కావచ్చు, సంస్కృతితో ముడిపడి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసిన ప్రభావవంతమైనటువంటి ప్రారంభ బోధకుడు సయ్యద్ మీర్ షమీం సమాధికి, అదేవిధంగా కాశ్మీరీ హస్తకళ సమ్మేళనానికి నిలయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అదేవిధంగా బుద్ధుని యొక్క పురాతన విగ్రహానికి కేర్ ఆఫ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో దానికి మనకి ఇప్పుడు నేషనల్ జియోగ్రాఫికల్ అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో దీన్ని చేర్చడం జరిగిందనమాట. టాప్ 25లో మనకు మన భారతదేశం నుంచి దీన్ని చేర్చారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఆదివాసీ చిత్ర కళాకారుడికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ 13 రోజులుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయ చిత్రకళ ప్రదర్శనలో మనకు కుమ్రం భీం ఆసిఫాబాద్ వాసి అయినటువంటి ఒక వ్యక్తి ప్రతిభ కనబరచడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అతని పేరు కనుక చూసినట్లయితే అతను జైనూర్ మండలంలో ఉన్నటువంటి మారుమూల గిరిజన గ్రామానికి సంబంధించినటువంటి రాసిమెట్టు అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంట. సో ఆనంద్ రావు అనేటువంటి వ్యక్తి. సో అతను అక్కడ ఉన్నటువంటి ఆరాధ్య దైవమైనటువంటి ఎత్మాసూర్ దండారి ఉత్సవాల యొక్క చరిత్రను తెలియజేస్తూ గీసినటువంటి చిత్రాన్ని చూసి ద్రౌపది ముర్ము గారు ప్రశంసించినట్టు ఇక్కడ జరగవచ్చు. ఇది గుర్తుంచుకోండి, ఎత్మాసూర్ దండారి ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయని చెప్పేసి కూడా నవ్వచ్చు. సో ఇది ఆదివాసీలకు సంబంధించి ముఖ్యంగా కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అతనికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు వచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే చైనా స్పేస్ స్టేషన్కు మహిళా వ్యోమగామి అంటే ఇక్కడ చూడవచ్చు. నింగిలోకి షాంజే 19 మానవ సహిత స్పేస్ షిప్ తాజా ప్రయోగంతో అంతరిక్షంలోకి 3 టైకోనాట్లు 6 మాసాల స్పేస్ వాక్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే టైకోనాట్లు, ఇది ప్రీవియస్ బిట్ అండి, జీకే పరంగా అడిగింది. టైకోనాట్లు అనేటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటి ఇది ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యోమగాములను టైకోనాట్లు అని చెప్పేసి అంటామని అడిగాడు. చైనాకు సంబంధించి ఇది గుర్తుంచుకుంది, జీకే పరంగా మనకి ఇంపార్టెంట్ బిట్. సో అంతరిక్షంలోకి చైనా మానవ సహిత స్పేస్ షిప్ను ప్రయోగించింది. సో టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్కు 3 వ్యోమగాములను పంపినట్టు చూడవచ్చు. సో మనకి ఏదైతే చైనా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్పేస్ స్టేషన్ పేరు వచ్చేసి టియాన్గాంగ్, ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్, గుర్తుంచుకోండి. సో లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా 3 టైకోనాట్లు నింగిలోకి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాలకు వీళ్ళు జిక్వాస్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళిందంట. మొత్తం 3 వెళ్ళారు. దానిలో ఒక మహిళ టైకోనాట్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో ఈ టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు పలు పరీక్షలు చేపట్టనున్నారు. 2030 నాటికి చంద్రుడి మీదకి చైనా వ్యోమగాములను పంపాలని చెప్పేసి చూస్తున్నటువంటి తరుణంలో సో ఇటువంటి ప్రయోగాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చినట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రత్యేక కమిషన్ నియమించండి, 2 వారాల్లో ప్రక్రియ పూర్తి అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుకు ఇది తప్పనిసరి. ప్రభుత్వానికి స్పష్టం చేసినటువంటి హైకోర్టు అభిప్రాయాలు అభ్యంతరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. బీసీ కమిషన్కు కులగణన అప్పగించొద్దని ఆర్ కృష్ణయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ. సో ఇక్కడ మనకి ఇది కంటెంట్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈసారి కులగణన అనేటువంటిది ఎక్కువ వార్తల్లో ఉంటుంది. సో దీనిపైన మనకు ఎట్లా అడుగుతారంటే స్టాటిక్ అంశాలపైన బిట్టాడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో కులగణన ఎప్పుడు చేశారు, ముఖ్యంగా కాకా కలేల్కర్ కమిటీ కావచ్చు, మండల్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అండ్ రీసెంట్గా వస్తున్నటువంటి కులగణన రీసెంట్గా ఒక రాష్ట్రం కంప్లీట్ చేసింది. ఆ రాష్ట్రం పేరు ఏందని కింద మీరు కామెంట్ చేయండి. సో ఈ అంశాలపైన మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అదేవిధంగా బీసీ కమిషన్కు
మనకు రాజ్యాంగబద్ధత ఉంది. సో ఎప్పుడు రాజ్యాంగబద్ధత వచ్చింది, దానికి ఎప్పుడు చట్టబద్ధత నుంచి రాజ్యాంగబద్ధత ఇచ్చారు, ఇటువంటి అంశాల పరంగా మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు స్టేట్ బీసీ కమిషన్ ప్రభుత్వం బాధ్యతలు అయితే అప్పగించడాన్ని మనకు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందనమాట. అయితే యాక్చువల్గా ఏంటంటే దీనికి సపరేట్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి. మన రాజ్యాంగంలో రూల్గా ఒక ఆర్టికల్ కూడా తెలియజేస్తారన్నమాట. ఇది కులగణనకు సంబంధించి వేరే కమిషన్ వేయాలని చెప్పేసి కూడా మనకు ఒక ఆర్టికల్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు బీసీ కమిషన్కి దాన్ని అప్పగించడాన్ని సవాల్ చేస్తూ మనకు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ చేపట్టేటువంటి హైకోర్టు అలా చేయదు, దానికి సపరేట్గా ఒక కమిషన్ ఒక 2 వీక్స్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది మనకు యాక్చువల్ ఏంటంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అలలపైన సౌర వెలుగులు అంటే ఇక్కడ చూడవచ్చు. భారతవనిలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు 800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ విస్తరణ నవంబర్లో ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన అంటే చూడవచ్చు. సో మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వర్చువల్ ద్వారా మనకు ఈ పెద్దపల్లిలో ఉన్నటువంటి రామగుండం పెద్దపల్లిలో ఉన్నటువంటి మనకు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును నవంబర్లో ఓపెన్ చేయబోతున్నారట. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇది ఎక్కడ అని చెప్పేసి అంటాడు, అది గుర్తుంచుకోండి. 800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎక్కడ అంటే పెద్దపల్లి జిల్లా మనకి ఇది రామగుండంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో కూడా ఒకసారి బిట్ అడిగిండు. సో ఇది దీనికి సంబంధించి ఇది అంటే దశల వారీగా ఏర్పాటు చేస్తారు. ఇంతకుముందు కూడా ఇది వార్తల్లో ఉంది. దశల వారీగా దాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత 10 మెగావాట్ల ఈ గ్రౌండ్ మౌంట్ సోలార్ని ఏర్పాటు చేస్తారట. ఇంకా తర్వాత 56 మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఇట్లా దశల వారీగా దాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, కల్తీ చేయాలంటే భయపడేలా చర్యలు, ప్రజారోగ్యం విషయంలో రాజీపడం, అధికారుల రివ్యూలో మంత్రి దామోదర రాజనరసింహ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు కల్తీ గుడ్లతోటి తయారు చేసేటువంటి ఈ మయోనైజ్ అనేటువంటి ప్రోడక్ట్ను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ ఇది కేరళలో బ్యాన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని బ్యాన్ చేసింది. దీనిలో మనకి ఏంటంటే కొన్ని హానికరమైనటువంటి పదార్థాలు కలుస్తున్నాయి, అంటే క్వాలిటీ లేదని చెప్పేసి దానిపైన ఎవరైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని బ్యాన్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ శ్రీ రవిశంకర్కు ఫిజీ పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మానవ సమాజంలో స్ఫూర్తిని, వివిధ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు చేస్తున్నటువంటి కృషికి గాను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్కు ఫిజీ దేశ అధ్యక్షుడు రతు విలియం వైవలిలి అనేటువంటి పర్సన్ ఈ ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటి పురస్కారాన్ని అందజేయడం జరిగిందట. ఈ పేరు గుర్తుంచుకోండి, ఈ ఎవరికి ఇచ్చారని చెప్పేసి అంటారు డైరెక్ట్గా. సో ఇది మనకు రవిశంకర్ కంచి గుర్తుంచుకోండి. ఓషియానా దేశాల పర్యటనలో భాగంగా ఫిజీలో పర్యటించినటువంటి రవిశంకర్కు ఆ దేశ ఉప ప్రధాని ఈ అవార్డుని అయితే అందజేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే రాష్ట్రపతి భవన్ అమృత్ ఉద్యాన్లో కొనార్క్ రథచక్రాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒడిషాలోని కొనార్క్ సూర్య దేవాలయం, ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి అంటే దీనికి యునెస్కో గుర్తింపు ఉందన్నమాట. అందుకనే ప్రపంచ ప్రఖ్యాతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సూర్య దేవాలయంలో మనకు రథచక్రాలు ఉంటాయి. సో వాటి యొక్క నమూనాను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారంట. సో అచ్చం కొనార్క్ చక్రాలను తలపించేలా ఎర్రని ఇసుక రాయితో దీన్ని రూపొందించడం జరిగింది. డైరెక్ట్ ఇటీవల సేమ్ కొనార్క్ రథ చక్రాల మాదిరిగానే ఇటీవల ఎక్కడ వాటిని ఏర్పాటు చేశారని అనవచ్చు. సో ఎక్కడంటే మనకు రాష్ట్రపతి భవన్ అమృత్ ఉద్యాన్లో. సో ఇది మనకు పేరు చేంజ్ చేశారండి. మన 2022లో ఈ నేమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అంతకుముందు పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. చాలా పేర్లు మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వాటి పేర్లను చేంజ్ చేసింది. ఆ లిస్ట్ కూడా మీరు గుర్తుంచుకోండి. మనకు కొంచెం జీకే ఓరియంటేషన్లో లాస్ట్ 2-3 ఇయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే గూగుల్కు రష్యా అతి భారీ జరిమానా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. భూమిపై ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ అంట. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే టెక్ దిగ్గజం గూగుల్కు రష్యాలో మాస్కో కోర్టు భారీ షాక్ ఇచ్చిందంట. సో తమ దేశ యూట్యూబ్ ఛానల్స్పై వేటు వేసినందుకు గాను గూగుల్ 2 డెసిలియన్ రష్యన్ రూబర్ల అంటే 2.5 డెసిలియన్ అమెరికన్ డాలర్ల భారీ జరిమానా విధించిందంట. అంటే భూమిపై చలమణలో ఉన్నటువంటి నగదు కంటే ఎక్కువ అన్నమాట. ఈ డెసిలియన్ అంటే 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయంట. సో అంత పెద్ద ఫైన్ అనేటువంటి ఇస్తుందట. బట్ ఇది కట్టదని పక్కకు పెడితే అక్కడ ఎందుకంటే ఇది రష్యాకు గూగుల్లో
అంటే రష్యా గూగుల్కి మధ్య ఇప్పటివరకు ఎప్పటి నుంచో వివాదం ఉంది. సో అక్కడ ఇచ్చేటువంటి ఫైన్స్ కావచ్చు, అక్కడ ఇచ్చేటువంటి వాటిని మేము పట్టించుకోమని చెప్పేసి ఆల్రెడీ గూగుల్ కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది మనకి వార్తల్లో ఉంది, గుర్తుంచుకో. అతిపెద్ద జరిమానా ఇటీవల గూగుల్పై ఏ దేశం విధించని చెప్పేసి అడగవచ్చు, రష్యా అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ శిలాద్రవంతో విద్యుత్ అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు. ఐస్లాండ్లో శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయత్నం. సో మాగ్మా చాంబర్లోకి 2 కిలోమీటర్ల లోతులో బోర్లు, శిలాద్రవం వేడితో విద్యుత్ ఉత్పత్తి వ్యూహం. ఇది వ్యూహం ఇంకా కంప్లీట్ కాలేదు, చేస్తున్నారంట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే అగ్నిపర్వతం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నటువంటి దేశం ఏందని చెప్పేసి అడగవచ్చు, ఐస్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో మనకి దీవాళీ సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ అనేది ఈ ఒక్కరోజే ఉంటాయి, వీటిని యూజ్ చేసుకోండి. తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం, తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన వీడియో కోర్స్ అనేది 149 రూపీస్కి అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ 12 మంత్స్ సంబంధించి 125 రూపీస్కి అందిస్తున్నాం. ఈ సెప్టెంబర్ మంత్ సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను ఈవినింగ్ వరకు మన యాప్లోకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే అక్టోబర్, నవంబర్ ఇట్లా అడుగుతున్నారు. మనం సెప్టెంబర్ వరకే ఇస్తున్నాం. అక్టోబర్, నవంబర్ కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్ ద్వారా పీడిఎఫ్స్ అనేవి రావు. ఇక మీదట పీడిఎఫ్స్ అనేది మేము ప్రొవైడ్ చేయం, ఎందుకంటే యాక్చువల్గా మనకు హ్యాండ్ రైటింగ్ రాసేటువంటి పర్సన్ మా మిసెస్కు కొంచెం హెల్త్ బాగుండట్లేదు, తనకు వర్క్ స్ట్రెస్ వల్ల. సో నేను వాటిని అందించలేకపోతున్నాను. వీలైతే వాటి మీద నేను ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను. ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వారిగా నేను మంత్లీ ఒక 100 బిట్స్ తోటి ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి విత్ పీడిఎఫ్తో పాటుగా మీకు మనం ఎట్లయితే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం కదా, అట్లా ప్లాన్ చేస్తున్నాను. దానికి ఒక 1 మంత్ పడుతుంది. నేను 1 మంత్ తర్వాత మీకు దానికి సంబంధించినట్టు అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా అవే కాకుండా ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు మనం ఎనేబుల్ చేయడం జరిగింది. 99 రూపీస్కి ఈ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఎకానమీ టెస్ట్ సిరీస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు ఎక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, ఒకసారి చూడండి, నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ తీసుకోండి. మనం ఇప్పటికే మన టెస్ట్ సిరీస్ని చాలామంది తీసుకున్నారు, చాలామంది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసి అడిగారు. అందుకనే పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.